హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎర్లియర్గా మన ఛానల్లో 17 స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. ఈ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెయిన్లీ ఎనీ స్టేట్ పిఎస్సి లైక్ ఏపీపీఎస్సి కానీ, టీజీపీఎస్సి అండ్ ఆల్సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, ఎనీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 to 5 మార్క్స్ గెయిన్ చేయాల్సినటువంటి ఏరియా అండి. అంటే ఇది మనం ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ చదవడం కంటే ఏ స్టేట్కి డివైడ్ చేసి ఆ స్టేట్ చదువుకున్నట్లయితే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో చేయడం జరుగుతుంది. అలా 17 స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసరికి కోల్కతా అండి. దీని యొక్క హైకోర్టు కూడా కోల్కతాలో ఉంటుందండి. నెక్స్ట్ సీఎంగా వచ్చేసరికి మమతా బెనర్జీ గారు ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ వచ్చేసరికి సివి ఆనంద బోస్ గారు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క బర్డ్ వచ్చేసరికి వైట్ బ్రెస్టెడ్ కింగ్ ఫిషర్. ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క బర్డ్ అండి. వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క యానిమల్ వచ్చేసరికి ఫిషింగ్ క్యాట్. వెస్ట్ బెంగాల్ స్టేట్కి ఒక నిక్ నేమ్ ఉందండి. అది వచ్చేసరికి సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అనే ఒక నిక్ నేమ్ ఉందండి. దెన్ వెస్ట్ బెంగాల్ స్టేట్లోనే 10 సిటీస్ ఉన్నాయండి. 10 సిటీస్ ఉన్నాయి. అవి వచ్చరికి కోల్కతా అండ్ హౌరా. ఇవి 10 సిటీస్ అండి వెస్ట్ బెంగాల్కి. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చౌ, కతి, గంభీరా, దాలి, జత్రా, బౌల్, మరాసియా, మహల్, కీర్తన్. These are all the important folk dances in West Bengal state అండి. Once again I repeated, చౌ, కతి, గంభీరా, దాలి, జత్రా, బౌల్, మరాసియా, మహల్, కీర్తన్. ఇవన్నీ ఫ్లోక్ డ్యాన్సెస్ అండి. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ వచ్చేసరికి కాళీఘాట్ టెంపుల్ అండి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ అండి. నెక్స్ట్ వన్ బేలూరు మాత్ టెంపుల్. వన్స్ అగైన్ రిపీటెడ్, దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్, మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అండి. నెక్స్ట్ వన్ ఫెస్టివల్స్, గంగా సాగర్ మేళా, రామ్ కృష్ణ ఉత్సవ్, దోల్ పూర్ణిమ, నవబర్ష, దసరా. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అండి. వన్స్ అగైన్ ఐ రిపీటెడ్, గంగా సాగర్ మేళా, రామకృష్ణ ఉత్సవ్, దోల్ పూర్ణిమ, నవబర్ష, దసరా. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ గురుమురా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ జల్దాపారా నేషనల్ పార్క్, న్యూరా వ్యాలీ నేషనల్ పార్క్, సింగలీలా నేషనల్ పార్క్, సుందర్బన్స్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ బక్సా టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్. ఈ 6 నేషనల్ పార్క్స్ అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నాయండి. వన్స్ అగైన్ రిపీటెడ్, గొరుమురా నేషనల్ పార్క్, జల్దాపారా నేషనల్ పార్క్. ఈ జల్దాపారా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోసర్స్ ఉన్నాయండి. ఇది ఫేమస్ ఫర్ 1 హార్న్ రైనోసర్స్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలండి. నెక్స్ట్ వన్ న్యూరా వ్యాలీ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ సింగలీలా నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఇది నేషనల్ పార్క్ కాకుండా బయోస్పియర్ అండి. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉంది. ఇది 1987లో దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇది న్యాచురల్ యునెస్కో హెరిటేజ్ సైట్. అంతేకాకుండా సుందర్బన్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే అంటే వరల్డ్ వైజ్గా బిగ్గెస్ట్ ఫారెస్ట్ అండి. నెక్స్ట్ వన్ ఇవి కాకుండా రాయగంజ్ బర్డ్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. ఇది ఫేమస్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అండి. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ లేక్స్ వచ్చేసరికి ఈస్టర్న్ కలకత్తా వెస్ట్లాండ్స్. నెక్స్ట్ వన్ జోర్ పొక్రీ. నెక్స్ట్ వన్ మిరిక్, రవీంద్ర సరోబార్, రసిక్టిబిల్, సంత్రగచ్చి లేక్, సెంచాల్. వన్స్ అగైన్ రిపీట్. నెక్స్ట్ వన్ స్టాల్ లేక్. వన్స్ అగైన్ రిపీట్, ఈస్ట్ కలకత్తా వెట్లాండ్స్. ఇది వచ్చరికి రామ్సర్ సైట్లో ఉందండి. ఇది వచ్చరికి 125 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఈస్ట్ కలకత్తా వెట్లాండ్స్ ఇన్ రామ్సర్ సైట్స్.
దీని ఏరియా వచ్చరికి 125 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ జోర్ పొక్రీ లేక్స్, మిరిక్ లేక్, రవీంద్ర సరోవర్ లేక్, రస్కిబిల్ లేక్, సంత్రగచ్చి లేక్, సెంచాల్ లేక్, నెక్స్ట్ వన్ స్టాల్ లేక్. స్టాల్ లేక్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాల్ లేక్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేజర్ వ్యాలీస్ వచ్చరికి దామోదర్ వ్యాలీ అండి. వ్యాలీస్ అంటే లోయల్ అండి. ఇది దామోదర్ లోయల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటివి. హెడ్ క్వార్టర్స్ చూద్దామండి. ఇది బ్యాంకింగ్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ కోల్కత్తాలో 3 ఉన్నాయండి. అది వచ్చరికి అలహాబాద్ బ్యాంక్, యూసిఓ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది బ్యాంకింగ్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది 1861లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నెక్స్ట్ సెంట్రల్ జూట్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది 1953లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, ఇది 1935లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నెక్స్ట్ సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది 1950లో ఎస్టాబ్లిష్ అయింది. ఒకసారి వన్స్ అగైన్ రిపీటెడ్, ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861, సెంట్రల్ జూట్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1953, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ అండ్ బయాలజీ 1935, సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది 1950లో అయిందండి. వీటితో పాటుగా ఇంకో 2 ఉన్నాయండి. అవి వచ్చేసరికి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది 1890 ఫిబ్రవరి 13, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది 1916 జూలై 1. ఇవి వచ్చరికి ఈ 2 వచ్చరికి ఫారెస్ట్ సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఫారెస్ట్ అడవికి సంబంధించిన బట్టి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వన్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ 2 అండి. నెక్స్ట్ రివర్ సైడ్ సిటీస్ వచ్చేసరికి కోల్కత్తా వచ్చేసరికి హుగ్లీ రివర్ పక్కన ఉందండి. ఏ రివర్? హుగ్లీ రివర్ పక్కన ఉన్నటువంటిది కోల్కత్తా అండి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి సుభాష్ చంద్ర బోస్ ఎయిర్పోర్ట్, ఇది కోల్కత్తాలో ఉందండి, సుభాష్ చంద్ర బోస్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఇంకోటి సిల్గూర్లో ఉంటుందండి, అది వచ్చేసరికి బగ్డోగ్రా ఎయిర్పోర్ట్, ఇది వచ్చేసరికి సిల్గూర్లో ఉందండి. నెక్స్ట్ పోర్ట్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ మేజర్ పోర్ట్స్ వచ్చేసరికి హల్దియా పోర్ట్ అండి, ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మేజర్ పోర్ట్ అండి. వెస్ట్ బెంగాల్ మొత్తం కోస్టల్ వచ్చేసరికి 157.5 కిలోమీటర్స్ అండి, 157.5 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ వచ్చేసరికి సందక్పు పీక్ అండి, ఇది వచ్చేసరికి ఈస్టర్న్ హిమాలయస్లో ఉందండి. ఎక్కడ ఉంది? ఈస్టర్న్ హిమాలయలో ఉంది. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి మేజర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ చూద్దామండి. టీపీఎస్ అంటాం దీని షార్ట్కట్లో. బకరేశ్వర్ థర్మల్ పవర్ స్టేషన్, సెకండ్ వన్ బండేకెల్ థర్మల్ పవర్ స్టేషన్, థర్డ్ వన్ దుర్గాపూర్ థర్మల్ పవర్ స్టేషన్, ఫోర్త్ వన్ ఫరక్కా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఫిఫ్త్ వన్ కోలాఘట్ థర్మల్ పవర్ స్టేషన్, సిక్స్త్ వన్ మేజియా థర్మల్ పవర్ స్టేషన్, సగర్దిగి థర్మల్ పవర్ స్టేషన్, ఎయిత్ వన్ సంటాల్హిద్ థర్మల్ పవర్ స్టేషన్, నైన్త్ వన్ జుమురియా ఫోటో వోల్టైక్ పవర్ ప్లాంట్, ఇది వచ్చేసరికి సోలార్ పార్క్స్ అండి. నెక్స్ట్ వన్ 10th వన్ వచ్చేసరికి హరిపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది వచ్చేసరికి ప్రపోజల్లో ఉందండి, ఇంకా కాలేదు, ఇది వచ్చేసరికి ప్రపోజల్లో ఉంది. ఎస్సీ పాపులేషన్ ఇన్ సెకండ్ ప్లేస్ అండి. వెస్ట్ బెంగాల్ ఎస్సీ పాపులేషన్లో సెకండ్ ప్లేస్ ఉంది. ఎంత అంటే 2.51 crores అండి, 2.51 crores ఈ సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ స్టేట్ ఉంటుందండి, ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ స్టేట్, అది 4.14 crores ఎస్సీ పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉందండి, అది వచ్చేసరికి గూర్ఖాల్యాండ్ అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి అది ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని కోరుకుంటుందండి. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 42 మొత్తం, రాజ్యసభ స్థానాలు 16. ఈ 42లో వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్ స్థానాలు వచ్చేసరికి 10 అండి, ఎస్టీ రిజర్వ్ స్థానాలు వచ్చేసరికి 4 అండి. నెక్స్ట్ పాపులేషన్ పరంగా వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది 4th ప్లేస్లో ఉంది. ఏ ప్లేస్లో ఉంది? 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో బీహార్. ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో వచ్చేసరికి పాపులేషన్ పరంగా అయితే 4th ప్లేస్ అండి, ఎస్సీ పాపులేషన్ పరంగా అయితే సెకండ్ ప్లేస్. సిలిగిరి అనే ఒక ప్లేస్ అనేది ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ప్లేస్ అండి. ఇది వచ్చరికి భారతదేశపు తూర్పు ముఖద్వారం లేదా చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. తూర్పు ముఖద్వారం అంటే ఈస్టర్న్,
ఇది ఈస్టర్న్, దీన్ని చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఫ్లోయింగ్ అవుతున్నటువంటి రివర్స్ వచ్చేసరికి దామోదర్, హుగ్లీ, తీస్తా, గంగా నది. ఈ 4 రివర్స్ అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఫ్లో అవుతున్నటువంటి రివర్స్ అండి. నెక్స్ట్ వన్, వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి మేజర్ గిరిజన జాతులు వచ్చేసరికి ఓరాన్ ముండా, సంతాల్, కోరా, మహాలి, బుటియా, బుంజీ. ఇవి మేజర్ ట్రైబల్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండి. ఒకసారి వన్స్ అగైన్ రిపీటెడ్: ఓరన్ ముండా, సంతాల్, కోరా, మహాలి, బుటియా, భుంజీ. ట్రైబల్స్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారండి క్వశ్చన్స్, ఒకసారి చూసుకోండి. 2011 సెన్సస్ సెక్స్ రేషియో ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ 950 ఫీమేల్ ఫర్ 1000 మేల్స్ అండి. 950. ఇండియన్ జనరల్ యావరేజ్ వచ్చేసరికి 940 అండి. ఇండియన్ యావరేజ్ వచ్చేసరికి 940. నెక్స్ట్ వన్, 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ 76.26% అండి. 76.26% ఉంది. టోటల్ జిఏ ట్యాక్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ 27 అండి. నెక్స్ట్, చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బార్డర్ షేరింగ్స్ కూడా అడుగుతూ ఉంటారండి. అది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ స్టేట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ 2 బార్డర్స్ ఉన్నాయండి. డొమెస్టిక్ బార్డర్స్ వచ్చేసరికి ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, సిక్కిం, అస్సాం. ఈ 5 డొమెస్టిక్ బార్డర్స్ అండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బార్డర్స్ 2 ఉంటాయండి. వచ్చేసరికి బంగ్లాదేశ్ అండ్ నేపాల్. బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఇవి 2 ఇంటర్నేషనల్ బార్డర్స్ అండి. బంగ్లాదేశ్ వచ్చేసరికి హయ్యెస్ట్ వచ్చేసరికి బార్డర్ లైన్ షేర్ చేసుకున్నది వెస్ట్ బెంగాల్ తోటి. బంగ్లాదేశ్ లీస్ట్గా షేర్ చేసుకున్నది అస్సాం తోటి. దెన్ నేపాల్ వచ్చేసరికి లీస్ట్లో వెస్ట్ బెంగాల్ తోటి, హయ్యెస్ట్లో ఉత్తరప్రదేశ్ తోటి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. బంగ్లాదేశ్ తోటి హయ్యెస్ట్ బార్డర్ షేర్ చేసుకున్న స్టేట్ ఏదని అడుగుతారు, లేదంటే లీస్ట్ కానీ, నేపాల్తో హయ్యెస్ట్ కానీ, లీస్ట్ కానీ, దెన్ భూటాన్తో కానీ, చైనాతో కానీ ఇలా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇదండి టోటల్గా వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటుగా 17 స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందండి ఛానల్లో. దీంతో పాటుగా తెలంగాణ హిస్టరీలో శాతవాహనుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంతో పాటుగా షార్ట్ వీడియోస్లో క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ కూడా నడుస్తుందండి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ అండి. థ్యాంక్ యూ.